హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి నిన్న కొన్ని తెలుసుకున్నాం కదా, మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అండ్ యూట్యూబ్ రెగ్యులేషన్స్ ఏంటి, రూల్స్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు మానిటైజేషన్కి ఇంకా ఏమేమి కావాలి, ఏమేమి చేస్తే మనమైతే మన ఛానల్ని అయితే సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను ఈరోజు ఇవి షార్ట్లో చెప్తాను. దాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో మనం ఇప్పుడు ఎలిజిబుల్ కంటెంట్ అంటే ఏంటి అండర్ న్యూ రూల్స్. మనము వీడియోస్ వచ్చేసి ఒరిజినల్ వాయిస్ ఓవర్, ఒరిజినల్గా ఫేస్ కనపడుతూ మనం మాట్లాడుతూ మనము వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టాము అంటే మనం భయపడాల్సిన అవసరము లేదు. మన కంటెంట్తో మనం రాసుకునేది చేసుకుంటాం కాబట్టి మన ఛానల్కి ఏమీ కాదు. అండ్ ఇలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనము టెక్స్ట్ ఆన్ స్క్రీన్ వచ్చేసి ఇలాంటివి అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే ఇలాంటివి స్లైడ్స్ పెట్టి ఊరికే మ్యూజిక్ ఇచ్చేస్తే అట్లాంటివి కూడా ఇప్పటి నుంచి మానిటైజేషన్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. సో అలాంటివి ఎవరైనా చేస్తున్నట్టయితే వెంటనే ఆపేసి మీరు ఫొటోస్ ఏమైనా తీసుకొని, మీరు ఫొటోస్ మామూలుగా జనరేట్ చేసుకుంటారు కదా, చాట్ జీపీటీలో మనము ప్రాంప్ట్స్ ఇచ్చి ఫస్ట్ ఫొటోస్ అయితే జనరేట్ చేస్తారు కదా. సో ఆ ఫొటోస్ని మీరు వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోకుండా సరే మీరు ఫొటోస్ని పెట్టేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారు అంటే పింట్రెస్ట్ నుంచి వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, బట్ అలాగే పెట్టేద్దండి. మీరు ఇప్పుడు ఇన్షాట్ అయినా, ఎడిటింగ్ యాప్స్ చాలా ఉంటాయి. ఇన్షాట్ అయినా, లేకపోతే కైన్ మాస్టర్ అయినా, లేకపోతే క్యాప్ కట్ అయినా, ఇలాంటివి అయితే ఉంటాయి. క్యాప్ కట్ నేనైతే సజెస్ట్ చేస్తాను, అండ్ ఇన్షాట్ కూడా సజెస్ట్ చేస్తాను నేను, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఆ ఎడిటింగ్లో మీరు ఏదైతే మీకు వీడియోలో వెనకల బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఉంటుందో దాని ముందు 0 చేసి పడేయండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏదైనా మ్యూజిక్ పెట్టుకొని, మ్యూజిక్ వచ్చేసి 10 to 20 లోపే పెట్టుకోండి. ఆ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ మీరు మీ లోగో కానీ, మీ టైటిల్ కానీ, అండ్ మీ యూట్యూబ్ ఛానల్ పేరు కానీ అన్నీ అట్లా చేసేసుకొని యూట్యూబ్ వాళ్ళకి ఏం కనపడాలి అంటే ఇది మనం ఎక్కడి నుంచో తీసుకున్న వీడియో కాదు, మన వీడియోనే అనేటట్టు వాళ్ళకైతే అనిపించాలి. కాబట్టి మనమైతే యూట్యూబ్ లోగో పెట్టుకోండి, తర్వాత యూట్యూబ్ మీరు ఛానల్ లోగో పెట్టుకోండి, అండ్ మీరు సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి, అండ్ వచ్చేసి పైన వచ్చేసి పేరు రాయండి, మీది ఏ పేరు అయితే ఆ పేరు రాయండి, ఛానల్ పేరు. సో ఇలా చేసుకొని మీరైతే తర్వాత మ్యూజిక్ చెప్పినాను కదా 10 to 20 లోపల పెట్టుకోండి సౌండ్. అండ్ తర్వాత మీరు ఆ ఫొటోస్కి ఆ ఫొటోస్ అయినా సరే, వీడియో అయినా సరే మీరు వచ్చేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వండి. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, లేకపోతే టాపిక్ తీసుకొని మీరైతే వాయిస్ ఓవర్ ఇచ్చినారు అంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సో జాగ్రత్తగా ఉండండి, మంచి కంటెంట్తో చేయండి, ఒరిజినల్ కంటెంట్ చేయండి. సబ్స్క్రైబ్.